మమ్మ వంచు సాతాను వాళ్ళ నుండి మంచి మరణం కోరుకోవాలి. అందరం మరణిస్తాం కదా, కానీ అందరం మంచి మరణం కోరుకోవాలి. ఏదా మంచి మరణము? యేసుక్రీస్తులో మరణించాలి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. యేసుక్రీస్తులో ఉండి మనం మంచి మరణం పొందాలి. తర్వాత అనారోగ్యాల పాలై, మంచాల పాలై, సంవత్సరాలు కొట్టుకొని భయంకరమైన చావు వద్దు మనకి. ప్రభు పిలిస్తే అలా వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కదా. అటువంటి మంచి మరణం కావాలి. కొంత అనారోగ్యం ఉన్నా మరణ సమయంలో ఆ మరణ యాతనలు ఉండకూడదు. మరణ యాతన చాలా చాలా కష్టం. మా హాస్పిటల్స్ చూస్తుంటే వాళ్ళు పెనుగులాడుతుంటారు. ప్రాణం పోదు, ఇక్కడ ఉండదు పోదు. చాలా భయంకరమైన పరిస్థితి. తర్వాత కుటుంబస్తులు, పిల్లలు, తర్వాత బంధువర్గము అంతో ఇంతో సహాయపడి డబ్బులు వేసుకొని ఆ పైసలు పొలాలమ్మి బండ్లమ్మి అన్ని తెచ్చుకొని తీరజేసి ఎంత చేసినా ఆ ప్రాణం నిలబడదు. ఇంకా పెడదామంటే పైసలు ఉండవు. సో ఎట్ ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు, సార్ మా దగ్గర ఇంకేం లేదు, ఇల్లు కూడా అమ్మిన సార్, ఇంకా నాకు ఇంకేం పైసలు లేవు పెట్టనీకే, మరి ఇప్పుడు ఏం చేయాలి? అట్లాగా వదిలేయబడి చనిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది చాలాసార్లు. యుతనేసియా అంటారు, మన దగ్గర లేదు అది. యూరోపియన్ కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో ఉంది యుతనేసియా. యూనో వాట్ ఇట్ మీన్స్? మెర్సీ కిల్లింగ్ అంటారు. మెర్సీ కిల్లింగ్, చచ్చిపోయేటప్పుడు, పొద్దున్నే శవప్రసంగం అనుకోకండి, చనిపోయేటప్పుడు ఆ వ్యక్తి మరణయాతను చూడలేక అక్కడ ప్రాంతాలు, ఇక్కడ లేదు. భారతదేశంలో మంచోళ్ళు అందరూ, ఏ మతస్థులైనా మంచోళ్ళే కాబట్టి మనం అలా చేయం. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా ఆ వ్యక్తి పెనుగులాట చూడలేక షూట్ చేసి చంపేస్తారు. ఇంకంతే, చేస్తే డై. అట్లా ప్రాణాలు వదులుకుంటున్నారు. కాబట్టి ఇది మంచి ప్రార్థన. ఒకవేళ చావును కోరుకోవడం కాదు, కానీ మరణ సమయంలో ప్రభువా నువ్వు నన్ను తీసుకుపోతే నేను వెళ్ళిపోతా. ఆరాధ్యం వచ్చి సార్ చచ్చిపోయేటప్పుడు ఆయన చనిపోయేటప్పుడు ఆయనకు తెలిసింది ప్రభు నన్ను పిలుస్తున్నాడని తెలిసింది. కాబట్టి ఆయన అన్నాడంట, నన్నే హాస్పిటల్ తీసుకుపోకండి, నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను నా ప్రభు దగ్గరికి పోతాను, నన్ను ఎక్కడ తీసుకుపోకండి, నేను ఇక్కడే నా ఇంట్లోనే నా మంచం మీదనే నేను ప్రభువుకు నా ప్రాణాన్ని అప్పగిస్తాను, నన్ను ఎక్కడ తీసుకుపోకండి అని అక్కడే మంచం మీదనే ఒక 2-3 అవర్స్ లోపల ఆయన ప్రాణాన్ని ప్రభువుకు అప్పగించి చనిపోయాడు. ఇట్స్ గుడ్ టెస్టిమనీ చాలా మందికి మంచి మరణం కావాలని కదా. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. దేవునికి వందనాలు. మందిరంలో వచ్చినప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు, పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టడం, దేవుని స్తుతించినప్పుడు చేతులు ఎత్తటం, ప్రార్థన ధూపం వలె మనం చేసుకోవటం దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జరిగిస్తున్నాం. అందుకొరకై మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారంగా మనం ప్రవర్తించాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం మోకరిస్తాం, కుర్చీలో ఉంటే నిలబడతాం, ఒకవేళ బలహీనలైతే అలాగే కూర్చుంటారు. కానీ మనము శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుని మహిమార్థమై వినియోగిస్తాం. ముస్లిమ్స్ ఏం చేస్తారు తెలుసా? నమాజ్ చేస్తారు కదా, మోకరిస్తారు, లేస్తారు, కూర్చుంటారు, వంగుతారు, తలకాయ భూమి కానిచ్చి వాళ్ళ అనేకమైన పద్ధతుల్లో వాళ్ళు చేస్తారు. దట్స్ ఎ కండిషన్, ఖచ్చితంగా చేయాలి. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయంటే కుదరదు, అల్లా ఒప్పుకోడు వాళ్ళని. అయితే మనకు అంత ఖండితమైన ఆజ్ఞలు లేవు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఫ్రీ వర్షిప్, వి ఫ్రీలీ వర్షిప్. దేవానికి స్తోత్రం అన్నప్పుడు చేతులు ఎత్తుతాం, దేవానికి మహిమ అన్నప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తాం, హల్లెలూయా అంటాం, స్తోత్రం అంటాం కదా. వి ప్రైజ్ గాడ్. వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు వర్షిప్, నాట్ ఏ కండిషన్ టు వర్షిప్. మనం ఇటనే చేయాలనేది మనకు లేవు, కండిషన్స్ లేవు, ఫ్రీడమ్ ఉంది. కానీ ఆ ఫ్రీడమ్ కూడా మనం వాడుకోవచ్చు. అట్టి ముద్దపప్పుల్లా కూర్చొని కదలం మెదలం చేయత్తాం, మోకరించాం, కళ్ళు మూసుకో, దిక్కులు చూసుకుంటూ కూర్చుంటాం కదా. అట్లా లేరు కదా, మీరు అంతా మంచి వాళ్ళు. ఒకసారి చెప్పండి, కొట్టండి. ఎవరు కొట్టిండ్రు? మీకు మీరే కొట్టుకున్నారు. కొట్టుకోండి ఒకసారి గట్టిగా. రైట్. సో వీ ఫియర్ గాడ్. దేవుని భయపడి
దేవుని యొక్క వాక్య ప్రకారం మనము దేవుని సన్నిధిలో ఉంటాం, మనం మందిరంలో ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవుని ఎదుట నేనైనా మీరైనా దేవుని ఎదుట ఉన్నాం కాబట్టి సమస్త వినయ భయభక్తులతో దేవుని యొక్క సన్నిధిని మనం సమీపించడానికి సిద్ధపడతాం. తొందరగా రావాలి మందిరానికి. చాలా మంది లేట్ వస్తున్నారు. మీరేమైందమ్మా మీరు లేట్ వస్తున్నారు? తొందరగా వచ్చేవాళ్ళు లేట్ అవుతున్నారు. నేను ఎవరిని అంటలే, అందరిని అంటున్నా. అమ్మ వాళ్ళ సైడ్ చూడకండి, అందరిని అంటున్నా. వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ హోమ్? మనకంటే అన్యులు చాలా మేలమా. వాళ్ళు పొద్దుగాల 4:30 పోయి కొబ్బరికాయ కొట్టాల్సిందే. అట్లా పెట్టాలి మన కండిషన్. ముహూర్తాలు అంటారు, తిథులు అంటారు, నక్షత్రాలు అంటారు. అవన్నందుకే వాళ్ళు చక్కగా కదా ఒక టైం పాటిస్తున్నారు. అరే మీకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చానంటే ఇంక మనం ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఇష్టం వచ్చినప్పుడు వస్తా. ఒక ఆయన ఇక కూర్చొని ఫోన్ చేస్తాడు. పాటలన్నీ అయిపోయినాయా, ప్రార్థన అయిపోయిందా, వాక్యం స్టార్ట్ చేసినప్పుడు వస్తా, అప్పుడు వస్తాడంట ఆయన. సో వాట్ ఈస్ దిస్? ఎవరి కోసం వస్తున్నారమ్మా మీరంతా? వై ఆర్ యు కమింగ్? ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు కదా? దేవుని ప్రజలతో కలిసి దేవుని స్తుతించడానికి వస్తున్నాం. ఆశతో రావాలంటే మాటలైతే మస్తు ఆశతో మాట్లాడతాం కానీ దేవుని నుంచి మస్తు ఆశిస్తాం కానీ దేవునికి ఆశతో సమీపించేది మనం నేర్చుకోవట్లేదు. కమ్ ఫాస్ట్, తొందరగా రావాలి, ముందు ఉండాలి. నేను మీకు చెప్పాను, మందిరంలో ఒక 5 నిమిషాలు ముందుండాలి. పిలుపు వాక్యానికంటే ముందు 5 నిమిషాలు ముందుండాలి. అదేనా? వీ జస్ట్ గో ఎంప్టీ. మళ్ళీ మీరే కంప్లైంట్ చేస్తారు. చర్చికి పోయినా కానుకేసినా అయినా నాకు కష్టం పోతలేదు, నాకు తిప్పలు పోతలేదు, నాకు ఉద్యోగం వస్తలేదు. యూ కంప్లైన్ వితౌట్ బీయింగ్ డిసిప్లిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో క్రమశిక్షణ లేకుండా కంప్లైంట్ చేస్తామమ్మా. అది మంచిది కాదు. మీరు కంప్లైంట్స్ అయినా మానండి, లేదా క్రమశిక్షణ అయినా సరి చేసుకోండి. ఎప్పుడైనా వస్తుంది దేవా 12:30కు వస్తాం, నేను నిన్ను అడగను, నువ్వు నన్ను ఏం అడగదు, అట్లున్నాడు, పర్లేదు, గుడ్, గాడ్ ఈజ్ ఆల్సో హ్యాపీ. కానీ వెన్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, నాకు మంచి జ్ఞానం కావాలి, మంచి ఉద్యోగం కావాలి, నాకు మంచి స్థానం కావాలి, నాకు రక్షణ కావాలి అని అంటే ఆ దేవునికి తగిన స్థానాన్ని సమయాన్ని ఇచ్చి వస్తే దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో మార్చి 2వ తేదీ 2025 సంవత్సరం మొదటి ప్రభు దినమందు దేవుని సన్నిధిలో నిలవటానికి దేవుడు నాకు మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మన దేవుడు ప్రేమగల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, తన ఎద్దుకు వారిని ఆయన తృణీకరించని దేవుడు. ఎంత మంచి దేవుడు! వాట్ ఎ గుడ్ గాడ్! ఆయన తృణీకరించాడు, ఆయన మంచి దేవుడు. కాబట్టి ఆయన నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గత కొన్ని వారాల నుంచి మనం ఒక అంశం పైన మనం ధ్యానిస్తుంటున్నాం. ఈ సంవత్సరంలో మనం ఈ అంశం కొరకు సిద్ధపడుతుంటున్నాం. ఏదది? క్రీస్తు రాకడ. క్రీస్తు రాకడ గురించిన సూచనలు మనం నేర్చుకుంటున్నాం. వీఆర్ లెర్నింగ్ ది సైన్స్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన యొక్క రాకడ గూర్చిన సూచనలు మనము నేర్చుకుంటున్నాం. మనం భవిష్యత్తు తెలుసుకుంటున్నాం. అనేజనులు భవిష్యత్తు తెలుసుకోవటానికి జాతకాలు, నక్షత్రాలు, ముహూర్తాలు వాటన్నిటిని చూసుకుంటారు. మన జాతకం మనం తెలుసుకోవాలంటే బైబిలే మన జాతకం చెప్తుంది, బైబిలే మన భవిష్యత్తు చెప్తుంది, బైబిలే మన యొక్క ముందున్నటువంటి జీవితం ఎంత మంచిగా ఉంటుందో మనకు తెలియచేస్తుంది. సో యాజ్ బిలీవర్స్, ఒక విశ్వాసిగా, ఒక క్రీస్తు సైనికునిగా, క్రీస్తు యొక్క శిష్యునిగా వాక్యమును బట్టి మనం సరి చేసుకోవాలి, విడిచిపెట్టాలి, సంతోషించాల్సిన వాటిని బట్టి మనం సంతోషించాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఉదయకాలం మనం ముందరికి సాగుతుంటున్నాం. రాకడ గురించిన సూచనలు మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3 భాగాలు మనం దాన్ని చేసుకొని మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 24 మొదటి నుంచి 14 వచనాల్లో సాధారణ సూచనలు, జనరల్ సైన్స్, సాధారణ సూచనలు, సైన్, SIGN, సైన్స్ కాదు, SINCE కాదు, SIGNS, గుర్తులు, సాధారణ గుర్తులు మనం గత వారం నేర్చుకున్నాం. మీరు ఏమైనా నోట్స్ రాసుకుంటున్నారా? ఆర్ యు ఫాలోయింగ్ ఇట్? అది నేర్చుకోవాలి, రాసుకోవాలి. ఒకవేళ నేను ఏదైనా రిపీటెడ్గా చెప్తే, సార్ పోయినసారి ఇది చెప్పిండు, మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఈసారి చెప్తున్నారు, అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఏంటి అనేది మీరు కనుక్కోవాలి. యువర్ లెర్నర్స్ కదా, మనం అందరం కూడా నేర్చుకునే వాళ్ళం. వాక్యం ఎదుట శిష్యులముగా నేర్చుకోవాలి. కాబట్టి
మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. దేవుని ఎదుట మనం చక్కగా ఆ వాక్యాన్ని బట్టి నడుచుకునేది మనం నేర్చుకోగలగాలి. మనం గత వారం ఏం నేర్చుకున్నాం? సాధారణ సూచనలు, జనరల్ సైన్స్, సాధారణమైనటువంటి సూచనలు. ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి? నెంబర్ 1, మోసము. దెర్ వుడ్ బి డిసెప్షన్. ప్రపంచమంతటా కూడా సాధారణమైన మోసం, తక్కెడలో మోసం, తినే వస్తువుల్లో మోసం, బ్రతుకులో మోసం, అంతటా కూడా మోసం చూస్తాం. రెండవది ఏం చూసాం? యుద్ధములు మనం చూసాం. భయంకరమైన యుద్ధాలు ప్రపంచమంతటా జరగటం, ప్రతి యుద్ధం కూడా క్రీస్తు యొక్క రాకడకు సమీపిస్తుంది. ఏ స్టెప్, ఒక మెట్టు మనం ముందుకు పోతున్నాం అనేటటువంటిది మనకు జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మూడవది కరువులు భూకంపాలు ప్రపంచమంతటా జరుగుతున్నప్పుడు we need to count them. ఎన్ని జరుగుతున్నాయి, ఇంతవరకు జరిగిన భూకంపాలు ఎన్ని? గత వారం మీకు లెక్కిచ్చాను. జరగబోతున్నటువంటివి మనకు ఎంతనో సంఖ్య తెలియదు. కానీ ప్రతి భూకంపము, ప్రతి కరువు, ఇట్ రిమైండ్స్ us the coming of Jesus Christ. క్రీస్తు యొక్క రాకడ గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. తర్వాత చెప్పండి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వీటిని గురించినటువంటి జాగ్రత్త మనం కలిగి ఉండాలి. నేను మీకు చెప్పాను, దానికి ఒక పారామీటర్ ఉండదు, ఒక స్కేల్ ఉండదు. ఇలా ఉండాలి అనేటటువంటిది ఏ పాస్టర్ కూడా ఇవ్వకూడదు, ఇయ్యడానికి అవకాశం లేదు. మీకు ఆ పారామీటర్ ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. వాక్యము చెప్పబడేటప్పుడు ఎస్ దిస్ ఇస్ రైట్ టీచింగ్ అండ్ దిస్ ఇస్ నాట్ రైట్ టీచింగ్ అనేది మీరు గుర్తుపట్టగలుగుతారు. వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు, బోధకుడు మీలో ఉన్నప్పుడు, ఆ సర్వసత్యములోనికి నడిపించేటటువంటి ఆ పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించబడినప్పుడు మీరు పొందుకుంటారు. కాబట్టి చక్కని టీచింగ్స్ మీరు నేర్చుకోగలగాలి. తర్వాత చెప్పండి, ద్వేషించటం కదా. ఒకరి మీద ఒకరు ద్వేషాలు, ఒకరి మీద ఒకరు పగ, ఒకరి మీద ఒకరు అసూయ. మనము చెప్పుతున్నాం కానీ చేయటం లేదు, సరి చేసుకోవటం లేదు, బాగు చేసుకోవటం లేదు. మన బ్రతుకులు అలాగే ఉండిపోతుంటున్నాయి. పక్కోళ్ళు అంటే పడటం లేదు మనకి. అది మనం చెప్తూనే ఉన్నాం కానీ మళ్ళీ మన పద్ధతులు అయితే మారటం లేదు. మీరు ఎలా సిద్ధపడతారు, మీరే సిద్ధం చేసుకోవాలని ప్రభునందు మనం చేస్తుంటున్నా. ఈ రోజు ఉదయకాలం మనం నేర్చుకుంటున్నటువంటి భాగం మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, చెప్పండి, 15వ వచనం నుంచి 26 వరకు గల వచ్చిన భాగాలు నేను చదివింది. దేవునికి వందనాలు. విశిష్టమైన సూచనలు, స్పెషల్ సైన్స్. మొదటివేమో జనరల్ సైన్స్, సాధారణమైన సూచనలు. ఇది జరుగుతూనే ఉంటాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, అబద్ధ ప్రవక్తలు నాటి నుంచే వచ్చారు, అనేకమైన దేశ భావాలు నాటి నుంచి నేటి వరకు సంఘంలోను సంఘం వెలుపటను కనబడుతుంటున్నాయి. ఇవి సాధారణంగా ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. సాధారణ సూచనలు. ఇవి విశిష్టమైన సూచనలు, ప్రత్యేకమైన సూచనలు, స్పెషల్ సైన్స్. ఇవి మనం వివేకాలం మనం నేర్చుకుంటున్నాం. త్వరగా వెళ్దాం. దయచేసి టర్న్ విత్ మీ టు మాథ్యూస్ చాప్టర్ 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. నంబర్ 1, నాశనకరమగు హేయ వస్తువు. ఈ ప్రత్యేకమైన సూచనలు ప్రపంచమంతటా జరగవి, కానీ ప్రభువు యొక్క ప్రజల మధ్యలో జరుగుతాయి. ఇది నాశనకరమగు హేయ వస్తువు. ఇట్స్ ఏ థింగ్ ఆఫ్ అబామినేషన్. హేయము. ఎవరికి హేయము? ప్రభువుకి హేయం, వాక్యానికి హేయం. వాక్యము ఏదైతే వద్దు అంటుందో ఆ యొక్క అపరిశుద్ధమైనటువంటిది ఈ ఇక్కడ ప్రభువు యొక్క సన్నిధిలో ఉండటము, అది జరిగినప్పుడు ఏమంటున్నారు చూడండి, నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, చదవండి, చదువువాడు గ్రహించునుగాక.
యూదయలో ఉండేవాడు కొండలకు పారిపోవలను, మిద్దెల మీద ఉండేవాడు ఇంటిలోనికి ఏదైనాను తీసుకునేటకు దిగకూడదు, పొలములో ఉండేవాడు తన బట్టలను తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. ఇట్స్ హై అలర్ట్. మనకు ఆయా ప్రమాదాలు జరిగినప్పుడు మనకు అలర్ట్ ఇస్తారు కదా, నా ప్రమాదం జరగబోతుంది. మన స్వాతంత్ర వేడుకల సమయాల్లో కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నప్పుడు దే కీప్ ద కంట్రీ ఇన్ హై అలర్ట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. బటాలియన్స్, సైనికులు దిగుతారు, పోలీసు వాళ్ళు దిగుతారు, స్పెషల్ ఆఫీసర్ దిగుతారు, వీళ్ళంతా కూడా నిఘా వర్గంగా దిగుతారు. ఎందుకు? టు బి ఆన్ టోస్. టో అంటే తెలుసా? మునివేలు, ఈ కాలుకుండే మునివేలు. టు బి ఆన్ టోస్. ఇంగ్లీష్లో ఈ ఇడియం చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఆన్ హీల్స్ అంటాడు. ఆన్ హీల్స్ అంటే హీల్ అంటే ఇక్కడ వెనకాల, టో అంటే ఇక్కడ ముందర. హీల్ అనేదేమో రన్నింగ్ అవుట్, పారిపోవడానికి. బి ఆన్ యువర్ హీల్స్ అంటే ఇంకా పారిపోవడానికి సిద్ధంగా ఉండండి అని. బి ఆన్ యువర్ టోస్ అంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. బి ఆన్ యువర్ టోస్, మీ యొక్క మునివేళ్ల మీద సిద్ధంగా ఉండాలి. అలర్ట్. ఈ సంఘమును వాక్యం అలర్ట్ చేస్తుంది. సంఘము అది నిర్లప్తంగా తీసుకుంటుంది, ఇది సాధారణంగా తీసుకుంటుంది. మస్తు సార్లు చదివినాం, మస్తు సార్లు విన్నాం, ఇంకేం అలర్ట్ చేద్దాం, ఉండాలి మాకంతా తెలుసు అనే ఆ నిర్లిప్తతో ఉన్నటువంటి సంఘము ఈ వాక్యమును బట్టి హై అలర్ట్ లోనికి రావాలి. విశేషమైనటువంటి సూచనలో నాశనకరమగు హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు ఉండుట మీరు చూచినప్పుడు, దేవుని సంఘం ఒక 4 ఏళ్ల క్రిందట వాటికన్లో ఒక చర్చిలోనికి, ఇటలీలో ఒక చర్చిలోనికి ఒక వినాయకుని విగ్రహాన్ని తీసుకొని పోయారు. యు మైట్ హావ్ సీన్ ఇట్, అది చూస్తుంటారు. అక్కడ తీసుకుపోయి ఆడ పూజలు చేసి తీసుకుపోయి తర్వాత వాళ్ళు నిమజ్జనం చేశారు. చాలా చోట్ల అలా జరుగుతుంది. మందిరాలు అపవిత్రమైపోతున్నాయి. మీకు ఇంతకుముందు ఒక లెక్క ఇచ్చాను. అమెరికాలో ఉన్నటువంటి 4758 చర్చెస్ దే సోల్డ్ అవుట్. వాటిని అమ్మేశారు. ఎందుకు అమ్మారు? ఆ స్థలంలో ఇప్పుడు ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, పురోహితులు అర్చకులు పూజలు చేస్తున్నారు స్థలమందు. కారణం ఎవరు తెలుసా? విశ్వాసులు. వాళ్ళకేం కావాలి? స్టేడియంస్ లో ఆరాధన కావాలి. బెన్నిహీన్ పెడితే అడిగిపోతారు. ఇంకా పెద్ద పెద్ద బోధకులు అని పేరు పెట్టిన వాళ్ళు ఆ వర్షిప్ కు, ఆ డాన్స్ కు, ఆ ప్రజల యొక్క ఆకర్షణ కొరకు ప్రజలు మందిరాన్ని విడిచిపెట్టిపోతున్నారు. ఈ మందిరాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ సెల్లింగ్ అవుట్. వాళ్ళు అమ్మేస్తున్నారు. 4750 8 చర్చెస్ దే వర్ సోల్డ్ బికాస్ నోబడీ ఈస్ దేర్. వీళ్ళకి ఆకర్షణ కావాలి, విశ్వాసులకు ఆకర్షణ కావాలి, విశ్వాసులకు ఊపు కావాలి, విశ్వాసులకు మజా కావాలి. అట్లుంటే పోతున్నారు. ఈడలేదు మందిరంలో పరిశుద్ధ పరిశుద్ధ, ఏం మజా వస్తుంది మీకు? రాదు. అదే మళ్ళీ జింగ్ 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 అని ఊగితే ఓ దట్ ఈస్. మందిరాన్ని విడిచిపెట్టి ప్రజలు స్టేడియంలలో కూడుకుంటున్నారు. దే వాంట్ ఎంటర్టైన్మెంట్. పుల్పిట్స్ ఆర్ నాట్ ఎంటర్టైనింగ్ ప్లేసెస్. ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ ప్రభు ఇచ్చిన పరిశుద్ధ మందిరము ఈ వినోదాలకు దూరం. రండి రాకపోండి. బట్ చర్చ్ ఈజ్ ప్యూరిఫైడ్, చర్చ్ ఈజ్ సాంక్టిఫైడ్, చర్చ్ ఈజ్ కాల్డ్ హోలీ చర్చ్. స్టేడియంస్ ఆర్ నాట్ హోలీ, ఫంక్షన్ హాల్స్ ఆర్ నాట్ హోలీ. పీపుల్ వాంట్ దట్. ప్రజలు అక్కడ పోతున్నారు. ప్రజలు అక్కడ పోవటంతో ఏమవుతుందంటే మందిరాలన్నీ కూడా అన్యజనులకు ఆశ్రయాలుగా మారుతున్నాయి. అన్యజనులు ఆ మందిరాల్లో కూడుకుంటున్నారు. భారతదేశంలో కూడా చెప్పలేదు ఎలా ఉంటుందో. ఆస్ట్రేలియాలో కూడా కొన్ని మందిరాలు అమ్మేస్తున్నారని మొన్న ఒక ఆయన, ఒక కమ్యూనిస్ట్ చెప్తున్నాడు. ఆడ పోయి ఆ కమ్యూనిస్ట్ టాప్ లీడర్, ఇక్కడ మన తెలుగు వచ్చినటువంటి వాడే, ఆయన పోయి అక్కడ ఉన్న చర్చిని చూపిస్తూ ఇది చర్చ్ అంట, ఈడ దేవుడు ఉంటాడంట, ఈడ ప్రార్థన చేస్తాడంట. ఇప్పుడు ఎవడు లేడు ఈడ,
దీన్ని అమ్మేస్తున్నారు అని చెప్తే అందరు నవ్వుతున్నారు. కారణం ఎవరు చెప్పడమా? విశ్వాసులు. మందిరము పాడవడానికి కారణం విశ్వాసులు, చెడిపోవడానికి కారణం విశ్వాసులు. నేను ఒక్కనే పోతే ఏం కాదు అనుకునేది స్వభావం మన లోపల ఉంది, అందరిలో మనిషి లోపల ఉంటుంది. నీ ఒక్కనే దేవుడు కావాలి, అందరూ అవసరం లేదు. యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? తప్పిపోయిన ఆ ఒక గొర్రె కోసం వచ్చాడు. తండ్రి ఎవరి కోసం ఆరాటపడ్డాడు? తప్పిపోయిన కుమారుని కోసం ఆరాటపడ్డాడు. యేసుక్రీస్తు తప్పిపోయిన మన కొరకై వస్తే మనమేమో ఇంకా తప్పిపోతున్నాం. మందిరాలను విడిచిపెట్టి స్టేడియంస్, విందులు, ఆ వినోదాలు, ఆ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ పోతున్నటువంటి చర్చెస్ను బట్టి మందిరాలు పాడవుతున్నాయి. నాశనకరమగు హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలవటానికి కారణం విశ్వాసి. నాశనకరమగు హేయ వస్తువు మందిరములో పరిశుద్ధ స్థలంలో నిలవటానికి కాపరి కారణం. వి జస్ట్ వాంట్ టు ఎంటర్టైన్ యూ. చాలా మందిరాల్లో ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటే జనాలు కూడుకుంటున్నారు. ఒక ఆయనకు పాట ఇవ్వాలి, ఒక ఆయనకు వాక్యం ఇవ్వాలి, ఒక ఆయనకు ప్రార్థన ఇవ్వాలి. చాలేం చర్చిలో అప్పుడు పాస్టర్గా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి ముందర కూర్చున్నాడు. ముందర కూర్చొని నేను తెలుసు, ఆయన నాకు తెలుసు, పెద్ద మనిషి, బాగా గుర్తున్నటువంటి వ్యక్తి, తెలిసిన ఆయన్నే వచ్చిండు కూర్చున్నాడు. కానీ ఇక్కడున్న చర్చి వాళ్ళు ఇక్కడ చర్చిలో రెగ్యులర్గా ఉండి చర్చిలో ఉన్న పెద్దలు విడిచిపెట్టి నేను ఆయనకు అవకాశమే తీయను కదా. కాబట్టి అందరికి ఇచ్చిన తర్వాత ఆయన చర్చ్ అయిపోయినాక నన్ను పట్టుకొని ఏం కళ్ళు కనబడతలేవా అంటాడు. అంటే ఏమైంది సార్ అంటే, ముందర కూర్చున్నా అంటే మరి ఏం చేయాలి సార్ అంటే, నాకు ప్రార్థన ఇచ్చేది ఉండే. ఇట్లా చేస్తే దేవుడు ఎట్లా ఇంటాడు సార్ ప్రార్థన అంటే, ఆయనకు ప్రార్థన ఇస్తే దేవుడు ఇంటాడంట. సో కొట్లాడ పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రజలు ఏమంటారు, అవకాశాల కొరకు వస్తున్నారు. ప్రజలు రాజకీయాల కోసం వస్తున్నారు. సంఘాలన్నీ రాజకీయాలు అయిపోతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ. తర్వాత యవనస్తులు ఎక్కడ పోతున్నారు తెలియదు, పిల్లలు ఏమైపోతున్నారు తెలియదు, సంఘం ఏమైపోతుందో తెలియదు. సంఘాలు నాశనం అవడానికి కారణం సంఘస్థులే. సంఘాన్ని ప్రేమించేవారు సంఘాన్ని కాపాడుకోవాలి. నేను లేకపోతే చర్చ్ లేదు అన్నట్టుగా మనం ఉంటే అప్పుడు సంఘము ఎదుగుతుంది. మీరు బాధ్యత నేర్చుకుంటారు. నేనేం చేయాలి పాస్టర్ గారు, నేను ప్రార్థన చేస్తున్నాను. నేనేం చేయాలి పాస్టర్ గారు, మా పక్కింటి వాళ్ళకి చెప్పాను. నేనేం చేయాలి పాస్టర్ గారు, ఫలానా క్రీస్తు నెరగని వ్యక్తిని నేను తీసుకుని వచ్చాను, ఆయనకు సువార్త చెప్పు అని మా మీద భారం పెట్టాలి. సార్ నేను ఒక ఇద్దరిని తీసుకొని వచ్చింటి, వాళ్ళకి నువ్వు సువార్త చెప్పలేదు అని మా మీద నింద ఉంటే ఎంత మంచిదో. కానీ మనమే రామంటే, మన వలన అన్యజనుడు రాకపోతే దేవుడు మందిరాలకు, దేవుని మందిరాలలో ఈ నాశనకరమైన హేయ వస్తువు వస్తుంది. మనం చాలా వినాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచమంతటా కూడా, ఆస్ట్రేలియాలో జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది, యూకేలో జరుగుతుంది, స్విట్జర్లాండ్లో జరుగుతుంది. మొన్న స్విట్జర్లాండ్లో పెళ్లి జరిగింది, చూసింటారు మీరు. మొన్న యూట్యూబ్స్లో, తర్వాత మన ఫేస్బుక్స్లో వచ్చినాయి. చర్చిలో హైందవ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసిండు. ఇందులో అక్కడ ఉన్న పురోహితులు కూర్చొని మంత్రాలు చదువుతున్నారు, అక్కడ మంట పెట్టిండ్రు, దాని చుట్టూ తిప్పుతున్నారు. పెళ్లి పిల్ల మంచి చీర కట్టుకొని కుంకుడుగానే ఇంకా కొబ్బరికాయ పట్టుకొని వచ్చింది. తర్వాత మళ్ళీ వీళ్ళు దే ఆర్ నాట్ ఇండియన్స్, దే ఆర్ స్విట్జర్లాండ్ సిటిజన్స్. చర్చి ఒక హిందూ స్థానంగా అయిపోయింది. కెన్ యూ యాక్సెప్ట్? మీరు ఒప్పుకుంటారా? నేను అట్లా చేస్తే మీరు ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోనియద్దు. గెట్ అవుట్. దేవుని ప్రజలారు, మందిరాలు కాపాడుకుంటూనే ఉంటాయి. నాశనకరమైన హేయ వస్తువు మీరు ఆ స్థలమందు చూసినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, మీరు యూదయలో ఉన్నవాడు కొండలకు పారిపోవలను. యూదయ అంటేంది? శ్రేష్టమైన పట్టణం, దేవుని పట్టణం, మీకు క్షేమంగా ఉన్న నగరం, మీ ఇల్లు, వాకిలి, బంగ్లా, మీ వస్తు వాహనాలు ఉన్నటువంటి పట్టణం. ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలి? కొండలకు పారిపోవాలి. వామ్మో వామ్మో, ప్రభు వచ్చేస్తున్నాడు, నాకు ఇల్లు వద్దు, వాకిలి వద్దు, నాకు బంగ్లా వద్దు, బండ్లు వద్దు, నేను
ప్రభువు కొరకు నేను సిద్ధంగా ఉంటాను, కొండలోకి పారిపోవాలంటున్నాడు. తర్వాత రెండో ఏమంటున్నాడు, మిద్దె మీద ఉండేవాడు ఇంటిలోనికి ఏదైనా ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు. మిద్దె ఎక్కితే దిగొచ్చు కదండి ఇప్పటి నుంచి, అంటే ఇప్పుడు కాదు. విశేషమైన గుర్తులు కనబడ్డప్పుడు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుస్తుంది. ఇంకా చివరిది ఒక స్థలం ఉంది యెరూషలేములో, యెరూషలేము యొక్క దేవాలయంలో, యెరూషలేము దేవుని యొక్క పట్టణములో ఒక నాశన వస్తువు ప్రవేశించినప్పుడు అంతం ఆ యొక్క ప్రభు యొక్క రాకడ పరిపూర్ణంగా నెరవేరబోతుంది. ఇవన్నీ గుర్తులు, విశిష్టమైన గుర్తులు, స్పెషల్ సైన్స్. వెన్ యూ సీ ఇట్ యూ షుడ్ బి ఆన్ అలర్ట్. నేను సిద్ధంగా ఉండాలి. చదువుకోండి, సిద్ధంగా ఉండాలి. ఉద్యోగాలు వెతుక్కోండి, సిద్ధంగా ఉండాలి. పెళ్లిళ్ళు చేసుకోండి, సిద్ధంగా ఉండాలి. మీరు ఉద్యోగాలు సంపాదించుకోండి, ఇంకా ఏమైనా చేయండి, కానీ యూనిట్ టు బి ఆన్ అలర్ట్. చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో నేర్చుకుంటున్నాం. రెండవది విశిష్టమైనటువంటి సూచనల్లో రెండవది 19 నుంచి 20 వచనం వరకు ఉంది. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. మహాశ్రమ కలుగును. మహాశ్రమ. మొదటిది ఏంది? నాశనకరమగు హే వస్తువు పరిశుద్ధ స్థలములో ఉన్నప్పుడు చదువువాడు గ్రహించునుగాక. రెండవది ఏంది? మహాశ్రమ కలుగుతుంది. అమ్మా, శ్రమలు మీరు చూస్తున్నప్పుడు మేము క్షేమంగా ఉన్నామని సంతోషించకండి, మమ్మల్ని ఎవడేమంటలేడని సంతోషించకండి. మీకున్నటువంటి మంచి పరిస్థితులను బట్టి ఇంకా మైమరచిపోకండి. అక్కడ అన్నిలలో దేవుని యొక్క సంఘాలను పాడు చేస్తున్నారు. మణిపూర్ మీ అందరికీ తెలుసు, 540 చర్చెస్ను కూలగొట్టారు. చిన్నవి పెద్దవి వాటిని కూలగొట్టారు. అసలు ఆనవాళ్లే లేకుండా ఆ స్థలాన్ని చదును చేసి పెట్టారు. 1,00,000 మంది పైగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పారిపోయారు. ఇప్పటి వరకు కూడా వారు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ప్రధాని ఏమంటలేడు. ఒరిస్సాలో కాందమహల్లో జరిగిన శ్రమలు మీరు విని ఉంటారు. గ్రాహం స్టెయిన్స్ ను కాల్చేశారు. కుమారుణ్ణి, 2 కుమారులను గ్రాహం స్టెయిన్స్ ను అట్లాగే జీపులు పెట్టి తగిలేశారు, కాల్చేశారు. నిన్న మొన్న ఒక వార్త మనం విన్నాం. ఛత్తీస్గఢ్ లో మార్చి 1 నుంచి మేము 3 గ్రామాల్లో ఉన్న క్రైస్తవులను అందరిని చంపేస్తామని, అక్కడున్న స్త్రీలను మానభంగం చేస్తామని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దేవుని బిడ్డలారా, శ్రమలు కలుగుతున్నప్పుడు నిర్లిప్తంగా ఉండకండి. వీఆర్ నాట్ టు బి సైలెంట్. మళ్ళీ ఏం చేయాలి? కత్తి పట్టుకొని పోయి పొడవాలన్నా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అలర్ట్గా ఉండాలి. మనకొస్తాయని అలర్ట్ కాదు, ప్రభు వస్తున్నాడు, ప్రభు రాకడ సమీపంగా ఉంది. మహాశ్రమ కలిగినప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. మణిపూర్లో చాలా బాధాకరం. మెయితీ లీపుంగ్ అని, అరంబాయ్ టెంగోల్ అని 2 శాఖలు, ఈ ఉగ్రవాద మూకల యొక్క శాఖలు. ఒకటేమో జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ, రెండవదేమో జాతీయ శాఖ. పోయి ప్రజలను అట్లా హతం చేసి పడేశారు. మనందరూ విన్నాం, నేను చెప్పట్లేదు. ఐ డోంట్ వాంట్ టు నేరేట్ వాట్ ఆల్ హ్యాపెన్. మీకు పత్రికల్లో చూశారు, మీరు అనేకమైన మాధ్యమాల ద్వారా యొక్క వార్తలు విన్నారు. బట్ వెన్ యూ సీ సచ్ థింగ్స్, ఇవి మీరు చూసినప్పుడు, శ్రమలు విస్తరిస్తున్నప్పుడు మీరు చూసినప్పుడు, యూ నీడ్ టు బి ఆన్ అలర్ట్. యూ నీడ్ టు బి ఆన్ అలర్ట్. మధ్యధరా సముద్ర ప్రాంతంలో 21 మంది కాప్టిక్ క్రిస్టియన్స్ తీసుకుపోయి గొంతులు నరికేశారమ్మా. ఐసిస్ తీవ్రవాదు, ఇస్లాం తీవ్రవాదు. ఇస్లాం తీవ్రవాదం కాదు, కానీ తీవ్రవాదం అంతా ఇస్లాం నుంచే పుడుతుంది. నా వద్దున్న 24 శాఖలు ఉన్నాయి. ఆల్ ఆర్ టెర్రరిస్ట్ బ్యాచెస్. హమాస్, హిజ్బుల్లా, లెబనాన్, ఇవన్నీ కూడా, సిరియన్ దళాలు, ఇవన్నీ కూడా ఆల్ ఆర్ టెర్రరిస్ట్ బ్యాచెస్. యు సీ, దే కిల్. వాళ్ళ కిల్ చేయమని పర్మిషన్ ఇచ్చేసింది వాళ్ళ గ్రంథం. ఒకడు
ఇస్లాంను విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళు చంపేస్తున్నారు. దే లిటరలీ కిలింగ్. నైజీరియాలో అయితే 60,000 మందిని చంపారు 3 ఏళ్లలో. 60,000 క్రిస్టియన్స్ వర్ కిల్డ్. వింటున్నారా వార్తలు? నేను మీకు గత వారం చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తానే ఉంటాను. వార్తలు వింటున్నప్పుడు క్రీస్తు రాకడను మీరు ఎప్పుడు కూడా ఏమంటారు, జ్ఞాపకం చేసుకుంటుండాలి. యూ షుడ్ బి రెడీ. ఒక చేతిలో వార్తాపత్రిక, ఒక చేతిలో బైబిల్ పట్టుకోమని ఒక మంచి దైవజనుడు చెప్పాడు. వెన్ యూ రీడ్ ద న్యూస్ పేపర్ యూ షుడ్ టాలీ ఇట్ విత్ ది బైబిల్. పరిశుద్ధ గ్రంథంతో దాన్ని పోల్చి చూసుకోవాలి. అండ్ యూ షుడ్ బి ప్రిపేర్డ్. సూడాన్లో, సోమాలియాలో అనేక మందిని చంపేస్తున్నారు. స్త్రీలకు స్వేచ్ఛ లేదు. వాళ్ళు మనందరం చూసినట్టు బురకాల్లో ఉంటున్నారు, కానీ వాళ్ళ అంతరంగంలో క్షోభిస్తున్నారు, చచ్చిపోతున్నారు. చాలా భయంకరమైన ఫిలాసఫీస్ ఈ యొక్క అంత్య దినాల్లో మహాశ్రమలను మనకు చూపిస్తూ ఉంటుంది. దయచేసి చూడండి, అక్కడ 20వ వచనం ఉంటాడు, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను సంభవింపకుండాలని ప్రార్థించుడి. చర్చ జరిగేటప్పుడు పారిపోయే అవకాశం ఉండదు. మన ఒక చోట ఇక్కడెక్కడో ఆంధ్రాలో ఒక చోట బయట సభ జరిగిస్తున్నాడు ఒక దైవ సేవకుడు. కొద్దిమంది ఉన్నారు, దాదాపు ఒక 50-60 మంది ఉంటారు. వాక్యం చెప్తున్నాడు. వీళ్ళంతా కూడా ఒక టీంను తీసుకుని పోయారు. పోలీసు వాళ్ళని కూడా ఎంబడి పెట్టుకుని పోయి ఆ యొక్క సభను ఆపేసింది. నేను అనుకున్నా, వెనకాల ఎవరో వీడియో తీశారు, అదంతా చూస్తూ ఉంటే ఎవరైనా ఇక్కడి నుంచి పారిపోతారా? కొత్తగా వచ్చిన వాళ్ళు భయమే కదా. వాళ్ళకి ఏమనిపిస్తుంది, వామో యేసు లేకుంటేవా బైబిల్ లేకుంటేవా అని ఊరుకులు ఉరుకుతారు. అట్లా కనుక ఎవరైనా పారిపోతారేమో చూస్తాను, కానీ ఎవరు పోలే, అందరట్టే కూర్చున్నారు. ఒకరిద్దరు లేచి నిలబడ్డారు అంతే, కానీ ఎవ్వరు కదలలేదు అక్కడి నుంచి. పెబ్బేరులో సువార్త సభ జరిగిస్తుంటే ఒక 5 ఏళ్ల క్రితము పోయి అటాక్ చేశారు. అందరు వారిపోయారు. అందరు ఉరికింది, ఎక్కడో దిక్కు వేసింది కొరికిరు. నాశనకరమగు హే వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండటం మొదటి సూచన అయితే, మహాశ్రమలు కలగటం 2వ సూచన. చుట్టుపక్కలే జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో జరగాలని ప్లాన్ చేశారు. ప్రభు కృపను బట్టి సంఘాలు ప్రార్థన చేసినాయి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ ప్రమాదాన్ని నివారించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఇది నివారించే ప్రమాదం కాదు. నేను మీకు గత వారమే చెప్పాను, శ్రమలు మనకు వద్దు అనుకుంటున్న కొద్దీ ప్రభు ఆకలి ఇంకా ఆలస్యం అవుతూనే ఉంటుంది. మీరు శ్రమ నొందుదురు అని ప్రభు చెప్పాడు. చర్చ్ షుడ్ అండర్గో ది ట్రయల్స్, పర్సిక్యూషన్స్. శ్రమల నుండి, వేదనల నుండి సంఘము వెళ్ళాలి. అప్పుడు క్రీస్తు రాకడ సమీపంగా ఉందని మనం గుర్తిస్తాం. 3వది, దయచేసి త్వరగా చూడండి, 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. ఇది క్రీస్తును గూర్చిన తప్పుడు వార్త. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్తే మీరు నమ్మకండి. ఇప్పటికే మనం చాలాసార్లు చూసాం. ఈ ఫేస్బుక్స్, వాట్సాప్స్ వచ్చినాక ఈ న్యూస్ చాలా ఎక్కువైపోయినాయి. ఆకాశంలో ఒక వ్యక్తి గుర్రం మీద వస్తున్నట్టు, మేఘంలో వస్తున్నట్టు ఏదో ఒక ఫోటో తీసి పెడతారు. చాలా గ్రాఫిక్స్ వస్తున్నాయి. ఎండ్ టైమ్స్ అని ఒక ఫేస్బుక్ లో ఒకటి చాలా ఉన్నాయి, కానీ ఒక ఎండ్ టైమ్స్ అనేటటువంటి ఒక గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉత్త గ్రాఫిక్స్ తోటి ఒక పట్టణం మీదికి చాలా ఎత్తైన ఆలోచన పట్టణం పడ్డట్టు దే మేడ్ ఇట్ గ్రాఫికల్ పిక్చర్స్ బట్టి మనం నమ్మటం కాదు, జరుగుతున్న వాస్తవాలను బట్టి మనం నమ్మాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి చూసినప్పుడు మనం ప్రభు ఇక్కడున్నాడు, ప్రభు అక్కడున్నాడు, వచ్చేసిండు, మధ్యాకాశంలో వచ్చిండు, ఆయన వచ్చేసిండు, చాలా బోధలు ఉన్నాయి. మీరు చర్చెస్ అక్కడక్కడ మీరు వెళ్తున్నప్పుడు, బోధలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మని మీరు అడగండి, ప్రభువా నేను వింటున్నది నీ వాక్యం నుంచేనా అని మీరు అడగాలి. ఎందుకంటే ఎవరేం చెప్తారో తెలియదు.
ప్రభు యొక్క రాకడ గూర్చిన సూచనలు చాలా తప్పుగా అభివర్ణించబడుతున్నాయి. ఒక ఆయన అంటాడు, చాలా పెద్ద ప్రసంగికుడు, చాలా పెద్ద సభలో చెప్పాడు ఒక 3 ఏళ్ల కిందట, నేను నిన్న, యేసుక్రీస్తు ఎప్పుడో వచ్చేసిండట. యేసుక్రీస్తు ఎప్పుడో వచ్చేసిండట. ఎంతో భయంకరం. మళ్ళీ దానికి తగిన వాక్యాలు ఎదుర్కొన్నాడు, దానికి తగిన సూచనలు చెప్తున్నాడు, అన్ని చెప్తున్నాడు. అదంతా మనం ఒక అర్ధ గంట సేపు వినేసరికి ఏమనిపిస్తుంది? వచ్చిండు. అయితే మనమంతా ఎవరు? విడవబడ్డ వాళ్ళం. ఎంత తప్పుడు బోధలు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు మీరు మొదటి మాటను బట్టి మీరు గుర్తుపడతారు. దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ఇది మీకు కావాలి. ఇంక మీరు ఎంత పెద్ద భక్తి పరులు అనేది అవసరం లేదు. మీకు ప్రభు ఆత్మను అనుగ్రహిస్తే యూ క్యాన్ నో వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్. దేవుని వలన కలిగిందా లేదా అనేది మీరు గుర్తుపడతారు. అనేకమైనటువంటి తప్పుడు బోధలు వస్తున్నాయి, తప్పుడు ప్రవక్తలు మధ్యలో చెలరెత్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు 24వ వచనంలో, అబద్ధపు క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే, అది అండర్లైన్ చేసుకోవాలి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై, సాధ్యమైతే ఏర్పరచబడిన వారికి సైతం మోసపరచుటకై. ఏర్పరచబడ్డ వాళ్ళు, నాకు ఒక పెద్ద మనిషి తెలుసు, చాలా మంచి పెద్ద మనిషి, చనిపోయాడు ఆయన ఇప్పుడు, కానీ మంచి ప్రసంగికుడు, మంచి ప్రార్థనా పరుడు. ఆయన ఇంట్లో ఒకసారి కూర్చొని మాట్లాడుతుంటే ఆయన టేబుల్ మీద ఒక బైబిల్ చూసిన. నేను ఆ బైబిల్ చూడగానే ఈ బైబిల్ ఏదో కొత్తగా కనబడుతుంది అని నాకు, అంకుల్ ఆ బైబిల్ ఏంది అంటే, అది కూడా బైబిలే నాయన అన్నాడు. సరే ఏంటి ఆ బైబిల్ ఒకసారి చూద్దాం అంటే తీసుకొని చూసిన. దాంట్లో పబ్లిషర్స్ అనే, పబ్లిషర్స్ తెలుసు, ప్రతిదాని పబ్లిషింగ్ ఏజెన్సీ ఉంటుంది. పబ్లిషర్స్ చూస్తే వాచ్ టవర్ పబ్లిషర్స్ అని ఉంది. వాచ్ టవర్ పబ్లిషర్స్. వాచ్ టవర్ పబ్లిషర్స్ మీకు తెలుసా? యెహోవా సాక్షుల వల్ల. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాడు అని చెప్పేటట్టు. నేను అంకుల్ ఏంది ఇది మీ దగ్గర ఉందంటే, లేదు నాయన నాకు తెలుసు అది వాచ్ టవర్స్ వాళ్ళది, అది యెహోవా సాక్షులదే, కానీ అది కూడా మన బైబిల్ లాగానే ఉంది అంటాడు. అది కూడా మన బైబిల్ లాగానే ఉంది అన్నాడు. నేను అంకుల్ మీరేమనుకోకండి పెద్దోళ్ళు, కానీ నేను మీతో డిస్కస్ చేస్తాను, ప్లీజ్ ఓపెన్ టు దట్ జాన్ చాప్టర్ 1 and verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మీరు తెరవండి. నా దగ్గర ఉన్న బైబిల్లో మీరు తీసుకున్నటువంటి ఆ బైబిల్లో ఉన్న తేడా చూడండి అంటే ఆయన చదివిన వాక్యం చెప్పండి, ఏముంటుంది చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ బైబిల్ ఏముంటుంది తెలుసా? ఆది యందు ఆ వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడు. ఆ అనే ఆ పదం పెడతారు కదా, ఇంగ్లీష్లో ద వర్డ్, ఏ వర్డ్ అనే మాటగా మార్చారు. ఒక వాక్యము, అది చాలా డేంజరస్ ట్రాన్స్లేషన్. ఇంకా అదంతా ఇప్పుడు నాకు వివరించడానికి అవకాశం లేదు, సమయం లేదు. ట్రాన్స్లేషన్లో వాళ్ళు ఏం చేశారంటే లోగోస్, వాక్యము అనేటటువంటి ఆ గ్రీకు పదాన్ని వాళ్ళు ఒక వాక్యం అని చేశారు. వాక్యము అనే దాన్ని ఏం చేశారు? ఒక వాక్యం అన్నారు. ఏమైతే చెప్పండి అమ్మా, ఏసే మార్గం అంటాం, ఏసు కూడా మార్గం అంటే ఏమైతుంది? చెడిపోయా, ఉన్నదే చెడిపోయింది. చాలా తేడా. పద్ధముతోటి ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. ముస్లిమ్స్తో మనకు వచ్చిన ప్రమాదమే అది. మనము యేషు అంటాం, జీసస్ అంటాం, యెషువా అంటాడు గ్రీక్లో, యేసు, ఈషు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈసా అంటారు. ఏమంటారు? అయితే ఒక్క చిన్న అక్షరము ఇక్కడ పోతే పోయిందంతే. ఈసా ఈజ్ నాట్ యేసు. చెప్పండి, ఈసా ఈజ్ నాట్ యేసు. యేసు అనేది ప్రభువు పరలోకము నుంచి మరియకు తెలియచేసిన పేరు. అమ్మా నీ ఒక కుమారుని కందువు, ఆయనకు చెప్పండి యేసు అని పేరు పెట్టుదు. వాళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా? ఖురాన్లో మరియకు చెప్పిందంట ఈసా అని పేరు పెడతారండి. అయిపోయింది. దే స్టోల్ అవర్ బైబిల్. మన బైబిల్ని దొంగిలించి వాళ్ళు దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి
ప్రపంచంలో దాదాపు 127 దేశాల్లో చెడగొట్టేశారు సంఘాలు. మనకి ఇంకా తెలియదు. ఇట్ స్పాయిల్ ద చర్చెస్. ఇప్పుడు యూకేలో మొత్తం వాళ్ళదే, వాళ్ళ మాటనే చెల్తుంది. యూకేలో ఇప్పుడు యూకే రాజ్యాంగం వద్దంట, వాళ్ళకి షరియత్ లా కావాలనంట. దే ఆర్ కాలింగ్ ఫర్ షరియత్ లా. షరియత్ లా అంటే తెలుసు కదా మీకు, ప్రతి స్త్రీ బురకా వేసుకోవాల్సిందే. నువ్వు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, యూ షుడ్ కవర్ యువర్ హెడ్ అండ్ ఫేస్ అండ్ ఆల్. కళ్ళు మాత్రమే ఇడికే. ఒక ఆయన అన్నాడు, ఆ కళ్ళు కూడా ఎందుకు, అవి కప్పేసుకోండి అని చెప్పి. షరియత్ లా కావాలని వాళ్ళు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. జస్ట్ రీసెంట్ గా ఒక 4 రోజుల నుంచి ఆరంభమైంది ఆ పోరాటం. అంతమంది ఎక్కువైంది అన్నమాట. జనం ఎక్కువైతే వాళ్ళు దే వాంట్ టు హ్యావ్ ద పవర్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. వాళ్ళు తీసుకోవాలని చూస్తారు. దేవుని బిడ్డలారా, ఈ అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు రావటంతో ఏంటంటే ఈ తప్పుడు బోధలన్నీ కూడా ప్రవేశానికి కారణమవుతున్నాయి. చివరి చెప్పుకొని మనం ముగించుకుందాం. 4వది ఏమంటున్నాడు? ప్లీజ్ కమ్. 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనుష్యుని రాకడను ఉండును. మనిషి కుమారుని రాకడ కనురెప్ప పాటులో జరుగుతుంది. ఇట్స్ ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ అంటాడు ఇంగ్లీష్ లో. కన్ను ఇట్లా మూసి తెరిసే లోపల, మీరు వెనక్కి చూసే లోపల ప్రభు వచ్చింటాడు. మీరు బైబిల్ ఇడిచిపెట్టే లోపల ప్రభు వచ్చింటాడు. మీరు ప్రార్థన మానినప్పుడు ప్రభు వచ్చింటాడు. మంచిగా చర్చిలో కూర్చున్నప్పుడు రాడు ప్రభు. పాట పాడుతున్నప్పుడు రాడు ప్రభు. మోకాళ్ళు లేసి మంచిగా ప్రార్థన చేస్తుంటే ప్రభు వస్తే ఎంత మంచిదో కదా. కానీ ప్రభు అప్పుడు రాడు. ఎప్పుడైతే దొంగ పని చేస్తుంటావో, మనుషులు చూడని పని చేస్తుంటావో, దేవుడు చూడకూడదని పని చేస్తుంటావో, అప్పుడు ప్రభు వస్తాడు. ప్రభు రాకడ రెప్పపాటులో జరుగుతుంది. రెప్పపాటులో జరుగుతుంది. ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ సంఘం ఎత్తబడుతుంది. సంఘాలు ఖాళీ అవుతాయి. మన సంఘమే అని కాదు, అన్ని సంఘాలు. సార్వత్రిక సంఘములో పరిశుద్ధులు ఎత్తబడతారు. వాట్ బ్యూటిఫుల్ సీ. బట్ నీవు పరిశుద్ధువా, నీవు పరిశుద్ధురాలుగా నీవు చెక్ చేసుకోవాలి. మనం ఇంతవరకు చూసుకున్న సాధారణ సూచనలు ఉన్నవి మనం చెక్ చేసుకున్నామా? వాటిని మానుకున్నామా? వాటిని మనం విడిచిపెట్టామా? దేవుని యొక్క సిలువ ఎదుట మనం ఒప్పుకున్నామా? మనకున్న ప్రతి విరోధ భావాలు కూడా సిలువ పైన మనం వేలాడదీశామా? ఒక కథ విని పాట పాడి ప్రార్థన చేసి కానికేసిపోతే దేవుడు ఏం చేయడు, నీకేం కాదు. వి నీడ్ టు చేంజ్. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి తీసుకొని పోవాలి. అంటున్నారా? మీరు ఈరోజు ఇంటికి పోయినాక మీ డైరీలో రాసుకోవాలి. ఇప్పుడు డైరీలు ఎవరు రాస్తలేరు, పాతకాలం రాసేటారు కదా, డైరీలు రాస్తలేరు. కనీసం మీ ఫోన్లో రాసుకోండి. ఆన్ దిస్ డే వాట్ యు డిడ్. క్యాలెండర్ ఉంటుంది ఫోన్లో, క్యాలెండర్లో మీరు రాసుకోవాలి. మీరు ఏమి విడిచిపెట్టిపోతున్నారు? సంఘానికి వచ్చి వాక్యం విని అబద్ధాలను విడిచిపెడుతున్నారా? ద్వేషాన్ని విడిచిపెడుతున్నారా? పగను విడిచిపెడుతున్నారా? శత్రుత్వాన్ని విడిచిపెడుతున్నారా? పాపము విడిచిపెడుతున్నారా? పాపం అనేసరికి పెద్దగా అయిపోతుంది. మనం అనుకుంటాం, అబ్బా పాపాలన్నీ ప్రభువు తీసేశాడు, నేను మంచిగా ఉన్నా అంటాం. పక్కకు ఇంటికి పోగానే వాడెంతటోడు వీడెంతటోడు మళ్ళీ వచ్చేస్తాయి. కడగబడిన ఇంటిలోనికి 7 దయ్యాలు వస్తాయంట. చూడండి, 7 కడుక్కొని పోతారు, పరిశుద్ధపరచబడిపోతారు, బల్లలో చేయి వేసిపోతారు. ఆడికి పోయినాక 7 ఆర్ రెడీ వచ్చి ఇంకా గడబడి చేస్తాయి. ఇంకా మీ జీవితాన్ని ప్రభువుకు దూరంగా తీసుకుపోతాయి. సో వాట్ ఐ సే, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాట్ వి లీవ్, మనం దేన్ని విడిచిపెడుతున్నాము రాసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీకు వచ్చే సంవత్సరం ఈ డేట్ రోజు మీకు జ్ఞాపకం ఉండాలి. నేను 2వ తేదీ మార్చి 2025 నాడు నేను అబద్ధము చెప్పను అని చర్చిలో రాసుకొని పోయినా, మళ్ళీ ఏంది వచ్చిన గంటకి అబద్ధాలు ఆడుతున్నా? యూ నీడ్ టు కండెమ్ యువర్ సెల్ఫ్. నీకు నీవే న్యాయం చెప్పుకోవాలి, నీకు నీవే సరి చేసుకోవాలి. వాక్యము నిన్ను సరి చేస్తే సంతోషం, పరిశుద్ధాత్ముడు నీకు చెప్తే సంతోషం. కానీ నీవు మరిచిపోతే నీకు శిక్ష. దేవుని బిడ్డలారా, ప్రపంచం మారిపోతుంది.
ప్రపంచము సాతాను వశమైపోతుంది. రాను రాను సాతాను వశమైపోతున్నాయి. చర్చిలు సాతాను వశమైపోతున్నాయి. చర్చే పాటలే పాడతాం, వాక్యమే వింటాం, ప్రార్థనలే చేస్తాం, కుళ్ళంతా ఇన్నే ఉంటుంది, రాజకీయాలన్నీ ఇన్నే ఉంటాయి, మన బుద్ధులన్నీ ఇక్కడనే కనబడతాయి. అండ్ వాట్ వీ చేంజ్ అండ్ హౌ కెన్ వీ టేక్? మనం మార్చుకోకుండా ప్రభు వలన ఏది పొందుకొని మనం పోగలుగుతాం మనం చూసుకోవాలి. గాడ్ గివ్స్ యూ, మీకు ఇచ్చి పంపిస్తాడమ్మా. దేవుడు తన యుద్ధకు వచ్చిన వారిని వట్టి చేతులతో పంపడు. వట్టి చేతులతో పంపడు అంటే మనం అనుకుంటాం, అమ్మ వచ్చిన వాళ్ళందరూ 4 కుర్చీలు ఎత్తుకపోదాం అనుకుంటాం. మనం వట్టి చేతులతో పంపడంటే మీరు ఉన్నదాన్ని విడిచిపెడితే ప్రభు నింపుతాడు. ఈ ఉన్న కంపు అంతా లోపల పెట్టుకొని ప్రభు నింపు ప్రభు అంటే ఇంకా కంపు మీద ఏమి నింపుగా ఉంటుంది? సో యూ కెనాట్ గెట్ ద బ్లెస్సింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్రీ టైం వీ కమ్, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి, సిలువను సమీపించిన ప్రతిసారి, సిలువ ఎదుట నిలిచిన ప్రతిసారి, సిలువ మన యొక్క రోతను చూపించిన ప్రతిసారి, ఐ షుడ్ సే ఐ లీవ్ ఇట్ లార్డ్, ప్రభువా నేను నిన్ను విడిచిపెడుతున్నాను, ఇక్కడే విడిచిపెడుతున్నాను, ఇప్పుడే విడిచిపెడుతున్నాను, ఐ డోంట్ వాంట్ దిస్ విత్ మీ, ఇది మళ్ళీ నాతో ఉండదు ప్రభువా, నాకు సహాయం చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. అండ్ గాడ్ విల్ చేంజ్ యూ. ప్రపంచం మారుతుంది. ఈ విశిష్టమైన సూచనలు దాదాపు జరిగిపోతున్నాయి. సాధారణ సూచనలు అంతటా జరుగుతున్నాయి, విశిష్ట సూచనలు ప్రత్యేక స్థలాల్లో జరుగుతున్నాయి, మందిరాల్లో జరుగుతున్నాయి, దేవుని ప్రజల సమాజాల్లో జరుగుతున్నాయి. వీటిని మీరు చూస్తున్నప్పుడు మీరు చదువువాడు గ్రహించునుగాక. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మాట్లాడినప్పుడు మనం విందాం. మా వినటానికి మనం ఇక్కడ వచ్చాం. హరికథ కాదు, బుర్రకథ కాదు, పౌరాణిక కథ కాదు, ఇది మనస్సును మార్చుకునే కథ. మనం మారాలి, 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 మనిషే మారాలి అని ఒక మంచి పాట రాశాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారాలి. మారకుంటే ప్రభువుకు పనికిరాము. మనం ఏం తెచ్చినా ప్రభువుకు పనికిరాము. మందిరం కొరకు మీరు 10,000 తెచ్చినా, ఒక సంస్థ కొరకు మీరు 10,000 ఇచ్చినా దానికి విలువ లేదు. యు నీడ్ టు చేంజ్. ఒకసారి సిలువ ఎదుట నిలబడతారా? జస్ట్ టేక్ టైం. ఒక కొద్ది నిమిషాలు తీసుకుందాం. సిలువ ఎదుట మనం నిలబడదాం. ఆ వెలుగులో నిలబడదాం. ఆ వెలుగులో దేవుడు మన నిర్లక్ష్యాన్ని, మందిరానికి వచ్చే నిర్లక్ష్యాన్ని బట్టి మందిరాలు అన్ని వేయబడుతున్నాయి. విశ్వాసులకు ప్రభు పట్ల లేని ప్రేమను బట్టి ప్రభు వారి మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు. చర్చెస్ ఆర్ గెటింగ్ ఎంప్టీ, స్టేడియంస్ ఆర్ గెటింగ్ ఫుల్. చర్చిలు ఖాళీ అవుతున్నాయి. నాశనకరమగు హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి వస్తుంది. కారణం నీవు నేనే. మార్చుకుందామా? ప్రభువా నేనుంటానయ్యా, నీ రక్తం చేత కనబడిన నీ బిడ్డగా, పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. పాట పాడతారు కదా, నేనుంటానయ్యా నీతోను, నేను నీ వెంట వస్తానయ్యా అంటారు కదా. పాట అయితే పాడతాం కానీ నిజంగా చేయటం లేదు. లెట్స్ డూ ఇట్. ఈరోజు మనం వచ్చేద్దాం. ప్రభువా నిన్ను ప్రేమించుటకు నాకు సహాయం దయచేయని ప్రార్థన చేద్దాం. క్రీస్తు సిలువ ఎదుట నిలబడ్డప్పుడు, ఆ మహాశ్రమల కాలం మనం చూస్తున్నప్పుడు మనకు ఇంకా ప్రభు చూయించింది విడిచిపెడదాం. సంగమా విడిచిపెట్టాలి. ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డవన్నీ కూడా సంఘాలకే, అనిజనులకు కాదు. దేవుని వాక్యం సంఘాలకే. చదువువాడు గ్రహించునుగాక అని చెప్పబడ్డ సంఘాలకే. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అని చెప్పింది సంఘాలకే. సంగమా వింటున్నారా? సంగమా మార్చుకుంటున్నారా? సంగమా విడిచిపెడతారా? విడిచిపెట్టండి. మీరు విడుకుంటే ప్రభు మిమ్మల్ని నింపడు. అన్లెస్ యూ ఎంప్టీ యువర్ హార్ట్, గాడ్ వోంట్ ఫిల్ యువర్ హార్ట్. మీరు నింపబడకుండా వెళ్తే మందిరం వలన, వాక్యం వలన కలిగిన ఆశీర్వాదం ఏమీ లేదు. ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఐ లీవ్ మై ప్రైడ్, నా గర్వాన్ని విడిచిపెడతాను ప్రభువా, నా అసూయను విడిచిపెడతాను ప్రభువా, నా ద్వేషాన్ని విడిచిపెడతాను ప్రభువా, నాకు పక్కన వాళ్ళంటే నాకు కుదరట్లేదు ప్రభువా, నేను విడిచిపెడతాను. ఐ వాంట్ టు రికన్సీల్. నేను అందరితో సమాధానంగా ఉంటాను, నేను ఇష్టపడుతున్నాను ప్రభు అని నువ్వు చెప్తే ప్రభు నిన్ను దీవిస్తాడమ్మా, నిన్ను నింపుతాడు. యు గో విత్
ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నింపబడిన దానవై, నింపబడిన వాడవై నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు. చలి ఆస్క్ అడుగుదామా? దయచేసి అడగండి. మీరు వచ్చింది ఎవరిలో చూడటానికి అయితే ఇక్కడ రాలేదు. యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ గుడ్ అండ్ యు ఆర్ గ్రేట్ బిలీవర్ ఆఫ్ గాడ్. ప్రభు నమ్మిన మంచి విశ్వాసి అయితే నువ్వు విడిచిపెట్టకుండా, నీకున్నది విడిచిపెట్టకుండా ప్రభువు నీకు ఇచ్చిన నువ్వు తీసుకొని పోవడానికి నువ్వు ఖాళీ చేసుకోవాలి. విల్ యూ క్లెన్స్ యువర్ సెల్ఫ్? మీరు కడుక్కుంటారా? హృదయాలు పరిశుద్ధపరుచుకుంటారా? లీవ్ సంథింగ్. ప్రతి వారం వచ్చినప్పుడు దేవాన్ని సన్నిధిలో నేను ఇది విడిచిపెడుతున్నానయ్యా, ఐ రిమెంబర్ దట్ టుడే ఐ హ్యావ్ లెఫ్ట్ దిస్ అనేది నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. అండ్ ఐ రిమెంబర్ వాట్ యు ఆర్ గివింగ్ మీ, నాకు ఇచ్చేదాన్ని నేను తీసుకొని పోతున్నాను, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మీరు నోరు తెరిచి ప్రార్థన చేస్తారమ్మా? నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? మీ స్వరము అపవాదికి వినబడితే వాడు మీ దగ్గరికి రాడు. మీరు చాలాసార్లు అనుకుంటున్నారు లోపల చేసుకునే ప్రార్థన దేవుడు వింటాడు కదా అని. దేవుడు వింటాడు, కానీ అపవాది వినడు కదా. అపవాది చెవిటి వాడు, మూగవాడు, వాడికి వినపడదు. నువ్వు నోరు తెరిచి జీసస్ నేమ్ అంటే వాడు పోతాడు. నువ్వు లోపల జీసస్ నేమ్ అంటే ఏం కాదు. సో లెట్స్ ప్రే. ప్రార్థన చేయండి. నోరు తెరిచి దేవుణ్ణి అడగండి. ప్రభువా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. లార్డ్ వి ప్రైజ్ యు. ప్రభువా నీకు వందనాలు, నీ వాక్యమును బట్టి నీకు వందనాలు, నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. సాధారణ సూచనలు మేము చూసాం దేవా, ఈ దినమందు విశిష్టమైన సూచనలు మేము చూస్తున్నాం. ఆ యొక్క స్పెషల్ సైన్స్ మేము చూసామయ్యా. నాశనకరమకు హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండటానికి కారణం మేమే అయ్యా. మమ్మల్ని క్షమించు, మా రోత జీవితాలను క్షమించు, మా పనికిరాని జీవితాలను క్షమించు. లేని నీకు ఇష్టం లేనటువంటి ఆ అనేకమైన దురాత్మలు మాలో ఉన్నాయ్యా. అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, కపటం, మోసం, నాటకం. లార్డ్ హెల్ప్ us shun these. వీటిని విడిచిపెట్టే కృప మాకు అనుగ్రహించు. మహాశ్రమలు దేవా ప్రపంచమంతటా జరుగుతున్నాయి, మా పక్కనే జరుగుతున్నాయ్యా. మేము సిద్ధపడటకు మాకు నేర్పించు దేవా. నీకు వందనాలు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ బోధలు మా వద్దకు వచ్చినప్పుడు దేవా హెల్ప్ us to know which is right and which is wrong. ఏది సరైనదో, ఏది నీ ఆత్మ వలన కలిగినదో, ఏది నీ ఆత్మ వలన ఇవ్వబడిందో మేము తెలుసుకుంటే సహాయం దయచేయండి అయ్యా. నీ రాకడ మా తండ్రి ఆ కనురెప్ప పాటున జరుగు రాకడకు దేవా మేము సిద్ధంగా ఉండే కృప అనుగ్రహించండి. ఆదమరిచి నిద్రిస్తున్నామేమో, నిద్ర మత్తులో ఉన్నామేమో, నిర్లక్ష్యంలో ఉన్నామేమో, మాకెందుకులే అని ఉన్నామేమో. ప్రభువా మమ్మల్ని క్షమించండి, సహాయం చేయండి అయ్యా. ఎప్పుడు నీ రాకడో మాకు తెలియదు ప్రభువా. దేవా సహాయం చేయండి. నీ రెప్పపాటు కాలంలో ప్రభువా నీ వచ్చే సమయమందు హెల్ప్ us to rapture, నీ ఎత్తబడుటకు సహాయం దయచే. నీకు వందనాలు. మమ్మల్ని సిద్ధపరచు. నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి.